శ్రీగురుభ్యో నమః. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ నారాయణ భట్టతిరి రచించిన శ్రీమన్నారాయణీయంలోని విరాట్ స్వరూప వర్ణనము తెలియచేసే 6వ దశకంలోని 9-10 శ్లోకాలను ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ శ్లోకంతో తాను ప్రారంభించిన ఈ అద్భుతమైన విరాట్ స్వరూప వర్ణనను ఒక గొప్ప మంగళాశాసనంతో ముగిస్తున్నారు. ఈ సృష్టిలోని పర్వతాలు, నదులు, చెట్లు ఆ స్వామివారి శరీరంలో ఏ ఏ భాగాల్లో ఉన్నాయో వర్ణిస్తూ ఆ విశ్వరూపానికి జేజేలు పలుకుతున్నారు. 9వ శ్లోకం. సంసార చక్రమయీ చక్రధర క్రియాస్తే వీర్యం మహాసురగణః అస్తి కులాని శైలాః నాట్య సరిత్సముదయః తరవశ్చ రోమా జీయాదిదం వపుః అనిర్వచనీయమీష. అయి చక్రధర, ఓ చక్రాయుధధారి గురువాయూరప్ప, తే క్రియాః, నీ యొక్క క్రియలే, నీ యొక్క పనులే, సంసార చక్రం మహా అసుర గణాః, నిరంతరం తిరిగే ఈ సంసార చక్రము మహారాక్షసుల సమూహము, వీర్యం నీ పరాక్రమము, శైలాహ ఈ భూమి మీది పర్వతాలే, అస్థికులాని నీ ఎముకల సముదాయము, సరిత్ సముదయ నాట్య ప్రవహించే నదుల సమూహమే నీ దేహంలోని నాడులు, రక్తనాళాలు, తరవహ చ రోమ వృక్షాలు, చెట్లు, చెట్లు నీ రోమాలు. ఈశ, ఓ భగవంతుడా, అనిర్వచనీయం ఇదం వపుః జీయాత్, మాటలతో వర్ణించటానికి సాధ్యం కాని ఇదం వపుః నీ ఈ విరాట్ స్వరూపము జీయాత్ సర్వోత్కృష్టంగా వర్ధిల్లుగాక. విరాట్ స్వరూప వర్ణనను ముగిస్తూ భట్టతిరి గారు చేస్తున్న ఈ స్తుతి చాలా అద్భుతంగా ఉంది. మనం అనుభవిస్తున్న ఈ సంసారము, జనన మరణాలు అన్నీ ఆ భగవంతుని ఆటలో భాగమే, ఆయన క్రియలే. భగవంతుని దేహంలో అసురులకు అంటే రాక్షసులకు కూడా స్థానం ఉందట. వాళ్ళు మరెవరో కాదు, ఆ స్వామివారి అనంతమైన పరాక్రమానికి ప్రతీకలు. భూమి మీద స్థిరంగా ఉన్న ఎత్తైన పర్వతాలన్నీ ఆ విరాట్ పురుషుని దేహంలోని గట్టి ఎముకలు. నిరంతరం ప్రవహించే జీవ నదులన్నీ ఆయన శరీరంలోని రక్తనాళాలు. భూమి మీద పచ్చగా ఎదిగే చెట్లన్నీ ఆ స్వామి శరీరంలోని రోమాలు అంటే వెంట్రుకలు. ఇలా పాతాళం నుండి సత్యలోకం వరకు, జంతువుల నుండి దేవతల వరకు, నదుల నుండి పర్వతాల వరకు అంతా ఆ భగవంతుని స్వరూపమే అని వర్ణించారు. చివరగా స్వామి, ఎంత వర్ణించినా నీ ఈ విరాట్ స్వరూపము మాటలకు అందనిది, అనిర్వచనీయమైనది. అటువంటి నీ దివ్య స్వరూపానికి సర్వదా జయం కలుగుగాక అని భక్తి పారవస్యంతో మంగళం పాడారు. ఈ వర్ణన ద్వారా ఈ సృష్టిలోని అణువణువులో భగవంతుణ్ణి చూడగలిగే గొప్ప తాత్విక దృష్టిని మనకు ప్రసాదించారు భట్టతిరి గారు. దాన్ని మనం అమలు చేయాలి, అమలు చేద్దాం. 10వ శ్లోకం. ఇది ఈ 6వ దశకానికి ముగింపు శ్లోకం. ఇంతటితో భట్టతిరి గారు విరాట్ స్వరూప వర్ణనను పూర్తి చేస్తున్నారు. ఈ అద్భుతమైన విరాట్ స్వరూపాన్ని మనం ఎప్పుడు ధ్యానించాలి, అలా ధ్యానిస్తే కలిగే ప్రయోజనం ఏమిటి అనే విషయాలను వివరిస్తూ తన రోగాలను నయం చేయమని స్వామిని వేడుకుంటూ ఆయన ఈ దశకాన్ని ముగిస్తున్నారు. ఏ దృక్ జగన్మయ వపుః తవ కర్మ భాజాం కర్మావసాన సమయే స్మరణీయమాహుః తస్యాంతరాత్మవపుషే విమలాత్మనే తే
వాతాలయాధిప నమోస్తు నిగుంధిరోగాన్. ఈ దృక్ ఈ విధమైన ఇంతకుముందు శ్లోకాలలో వర్ణించినటువంటి జగన్మయ వపుః సమస్త జగత్తే స్వరూపంగా కలిగిన విరాట్ దేహము కలవాడా, తవ కర్మ భాజాం, నీ యొక్క ఈ రూపాన్ని కర్మలు ఆచరించే మానవులకు, కర్మ అధికారులకు కర్మ అవసాన సమయే స్మరణీయం, వారి నిత్య కర్మలు పూర్తయ్యే సమయంలో, అంటే పూజలు జపతపాలు ముగించే సమయంలో స్మరణీయం, స్మరించదగినదిగా, ధ్యానం చేయదగినదిగా ఆహుహు జ్ఞానులు చెబుతున్నారు. తస్య అంతరాత్మ వపుషే, అట్టి ఆ విరాట్ స్వరూపానికి కూడా లోపల ఉండే అంతరాత్మయే స్వరూపముగా కలిగిన వాడివి. విమల ఆత్మనే, అత్యంత నిర్మలమైన స్వచ్ఛమైన జ్ఞాన స్వరూపం కలవాడివి అయిన తే, నీకు వాతాలయ అధిప, ఓ గురువాయూరప్ప, నమః అస్తు రోగాన్ నిరుంధి, నా నమస్కారము అగుగాక, నా యొక్క ఈ రోగములను నిరుంధి నివారించుము, రూపుమాపము అని వేడుకుంటున్నారు. మనం రోజు ఎన్నో పనులు చేస్తాం, పూజలు చేస్తాం. అవన్నీ పూర్తయిన తర్వాత ఆ కర్మ ఫలాన్ని భగవంతునికి అర్పించాలి. అప్పుడు ఏ రూపాన్ని మనసులో తలుచుకొని అర్పించాలి? దానికి సమాధానమే ఈ శ్లోకం. మన పూజల చివరలో ఈ విశ్వమంతా భగవంతుని స్వరూపమే అనే విరాట్ భావనను మనసులోకి తెచ్చుకోవాలి. అప్పుడు మనలో ఉండే నేను, నాది అని చిన్న గీసుకున్న స్వార్థం నశించి మనసు విశాలమవుతుంది. ఈ జగత్తంతా ఆ భగవంతుని శరీరమే అయినప్పుడు మనం చేసే సేవలన్నీ పరోక్షంగా ఆ భగవంతునికే చెందుతాయి కదా. భట్టతిరి గారు ఇక్కడ మరో గొప్ప వేదాంత రహస్యాన్ని కూడా చెబుతున్నారు. కంటికి కనిపించే ఈ విరాట్ స్వరూపం వెనుక కంటికి కనిపించని ఒక స్వచ్ఛమైన శక్తి, శుద్ధ చైతన్యం దాగి ఉంది. విమలాత్మనే, అదే ఆ పరమాత్మ తత్వము. ఆ నిర్గుణ నిరాకార పరబ్రహ్మతత్వాన్ని మనసారా స్మరిస్తూ, మనసారా నమస్కరిస్తూ, స్వామి, నాలోని వాతవ్యాధిని, భవరోగాలను అన్నింటినీ నివారించు అని వేడుకుంటూ నారాయణ భట్టతిరి గారు ఈ 6వ దశకాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ముగిస్తున్నారు. రేపటి నుంచి 7వ దశకం సృష్టి క్రమము అనే దశకాన్ని ప్రారంభించుకుందాం. ఓం తత్సత్. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.